శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. నేటి పంచాంగం తేదీ బహుళపక్షం నవమి మే 21 ఉదయం 4:55 నుండి మే 22 ఉదయం 3:22 వరకు. బహుళపక్షం దశమి మే 22 ఉదయం 3:22 నుండి మే 23 ఉదయం 1:12 వరకు. నక్షత్రం శతభిషం మే 20 రాత్రి 7:32 నుండి మే 21 సాయంత్రం 6:55 వరకు. పూర్వభాద్ర మే 21 సాయంత్రం 6:55 నుండి మే 22 సాయంత్రం 5:40 వరకు. కరణం తైతుల మే 21 ఉదయం 4:56 నుండి మే 21 సాయంత్రం 4:13 వరకు. గరజి మే 21 సాయంత్రం 4:13 నుండి మే 22 ఉదయం 3:22 వరకు. పణజి మే 22 ఉదయం 3:22 నుండి మే 22 మధ్యాహ్నం 2:21 వరకు. శుభకాలం అభిజిత్ ముహూర్తాలు లేవు. అమృతకాలము ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 1:29 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:10 నుండి ఉదయం 4:57 వరకు. అశుభకాలం రాహువు మధ్యాహ్నం 12:12 నుండి మధ్యాహ్నం 1:49 వరకు. యమగండం ఉదయం 7:23 నుండి ఉదయం 8:59 వరకు. గుళిక ఉదయం 10:36 నుండి మధ్యాహ్నం 12:12 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:35 వరకు. వర్జ్యం ఉదయం 1:03 నుండి ఉదయం 2:34 వరకు. చంద్రమాసం అమాంత వైశాఖము, పూర్ణిమాత జ్యేష్ఠము. శక సంవత్సరం జాతీయ క్యాలెండర్ ప్రకారం వైశాఖము 31 1947. నేటి రాశి ఫలాలు. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి రోజువారీ జాతకం. మేషరాశి వారికి ఈరోజు ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ఆస్తి సంబంధిత రంగాల్లో సానుకూల ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరంగా విశేష ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఈరోజు మీరు చేసే ప్రయత్నాలన్నింటిలోనూ మంచి విజయం సాధిస్తారు. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల మీరు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. క్యారియర్ విషయాలను చాలా జాగ్రత్తగా నిర్వహించాలి. మీ వ్యాపారానికి అన్ని విషయాల్లో అదనపు అప్రమత్తత అవసరం కావచ్చు. ఈరోజు క్యారియర్ పరంగా మంచి పురోగతి లభిస్తోంది. ఈరోజు మీకు 82% వరకు అదృష్టం లభిస్తోంది. పరిహారం ఈరోజు హనుమాన్ చాలీసా పఠించాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తోంది. వృషభ రాశి రోజువారీ జాతకం. వృషభ రాశి వారికి ఈరోజు చాలా రంగాల్లో సానుకూల ఫలితాలు వస్తాయి. కొత్త సంబంధానికి మంచి అవకాశం కూడా ఉంది. ఈరోజు ఆ సంబంధం చాలా ఫలవంతంగా ఉంటుంది. కాబట్టి మొత్తం మీద మీ కుటుంబం, మీ వ్యక్తిగత సంబంధాలు సంపన్నంగా గృహ శాంతితో ఉంటాయి. మీ కెరియర్ లేదా ఉద్యోగంలోని వివిధ రంగాల నుండి సమస్యలను ఎదుర్కొంటారు. మీ సహోద్యోగులను ముఖాముఖిగా కలవలేరు. ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారులు ఈరోజు లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు హనుమంతుడికి సింధూరం సమర్పించాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తోంది. మిథున రాశి రోజువారీ జాతకం. మిథున రాశి వారికి ఈరోజు సంతోషంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ ప్రేమ సంబంధం శాశ్వత నిబద్ధత రూపంలోకి మారొచ్చు. మీ ప్రేమ జీవితం పరస్పర అవగాహనతో ఫలవంతమైన బలమైన కుటుంబ సంబంధాలతో ఒకరితో ఒకరు సౌకర్యవంతంగా సురక్షితంగా ఉంటుంది. మీరు విశ్లేషణాత్మక వృత్తిపరమైన తెలివితేటలతో నిండి ఉంటారు. మీరు పరిస్థితిని సరిగ్గా అంచనా వేసి దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సరైన విధానాన్ని అవలంబిస్తే ఆదాయంలో పెరుగుదల కూడా సూచించబడుతుంది. మీ కృషి మీకు మంచి లాభాలను ఇస్తుంది. ఈరోజు మీకు 66% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయాలి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తోంది.
కర్కటక రాశి రోజువారీ జాతకం. కర్కటక రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీరిద్దరూ ఒకరి భావోద్వేగ శారీరక అవసరాలను బలమైన ఆప్యాయతతో చూసుకుంటారు. మీ ఆలోచన విధానంలో సానుకూల మార్పును మీరు గమనించవచ్చు. ఇది మీ క్యారియర్లో విజయానికి మార్గం సుగమం చేస్తుంది. సంస్థలో మీరు క్యారియర్ ప్రయత్నాలు ఫలితంగా హోదా, ఆదాయంలో పెరుగుదల ఉండవచ్చు. వ్యాపారులకు మంచి ఫలితాలు రానున్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. ఈరోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు మీ శక్తి సామర్థ్యాల మేరకు దాన ధర్మాలు చేయాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్రం వెల్లడిస్తోంది. సింహరాశి రోజువారీ జాతకం. సింహరాశి వారికి ఈరోజు ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో చాలా మంచి సంబంధాన్ని, అవగాహనను పొందుతారు. మీ కుటుంబంలో ఏదైనా వేడుక జరుపుకునే అవకాశం ఉంది. అదృష్టం ప్రభావం వల్ల మీకు అనేక అవకాశాలు లభిస్తాయి. ఇది పురోగతి, మీ నైపుణ్యాలు, సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ విధానంలో ఆచరణాత్మకంగా క్రమబద్ధంగా ఉండటానికి ప్రయత్నించాలి. క్యారియర్ పరంగా ఈరోజు పురోగతి లభిస్తుంది. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులకు మంచి లాభాలు రావచ్చు. ఈరోజు మీకు 69% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు హనుమాన్ ఆలయంలో సింధూరం సమర్పించాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్రం వెల్లడిస్తోంది. కన్యా రాశి రోజువారీ జాతకం. కన్యా రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రస్తుత సంబంధం లేదా ప్రేమ జీవితానికి సంబంధించిన మీ కోరికలు లేదా కలలు ఏవైనా ఈరోజు సాయంత్రం నాటికి నెరవేరుతాయి. మీరు ఈ రోజంతా చాలా ఉత్సాహంగా ఉంటారు. ఈరోజు క్యారియర్ పరంగా అనుకూలమైన రోజు. ఎందుకంటే మీరు తక్కువ ప్రయత్నం, తెలివితేటలతో మంచి లాభదాయకమైన ఫలితాలను పొందగలుగుతారు. మీ ప్రయత్నాలన్నీ చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. మీరు ఎక్కడైనా ఉద్యోగం చేస్తుంటే మీకు మంచి పేరు వస్తుంది. మీ ఉన్నతాధికారులు మీ పనిని అభినందిస్తారు. ఈరోజు మీకు 86% వరకు అదృష్టం లభిస్తోంది. పరిహారం: ఈరోజు ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేయాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్రం వెల్లడిస్తోంది. తులారాశి రోజువారీ జాతకం. తులారాశి వారు ఈరోజు స్నేహితులతో చాలా సంతోషంగా ఉంటారు. మీ ప్రేమ జీవితంలోనూ ఆనందంగా ఉంటుంది. మీ వ్యక్తిగత సంబంధాల్లోనూ చాలా సంతోషంగా ఉంటారు. మీ కుటుంబ సభ్యులతో మంచి అవగాహన ఉంటుంది. మీరు ఏదైనా వెంచర్లో డబ్బుకు సంబంధించిన పనులను సులభంగా చేస్తారు. కెరియర్ పరంగా పురోగతి లభిస్తుంది. మీకు మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. వ్యాపారులు మెరుగైన లాభాలను పొందే అవకాశం ఉంది. ఈరోజు మీకు 90% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు హనుమాన్ ఆలయంలో దాన ధర్మాలు చేయాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్రం వెల్లడిస్తోంది. వృశ్చిక రాశి రోజువారీ రాశిఫలం. వృశ్చిక రాశి వారికి ఈరోజు ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ భాగస్వామి మీ పట్ల తన ప్రేమను అదే తీవ్రతతో వ్యక్తపరుస్తుంది. ఇంట్లో జరిగే సంఘటనతో మీరు సంతోషంగా ఉండరు. మీ కుటుంబంలో సంబంధాలు కూడా తక్కువగా ఉంటాయి. మీరు అనర్హులైన వ్యక్తులను నమ్మొచ్చు. దీంతో మీరు నష్టపోయే అవకాశం ఉంది. మీ మాట ప్రవర్తన నియంత్రించుకోవడానికి ప్రయత్నించాలి. లేకుంటే అది మీ దృష్టిని మీ సాధారణ పనుల నుండి మళ్లిస్తుంది. మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకొని రిస్క్లు తీసుకోకుండా ఉంటే అనేక సమస్యలను ఈ విధంగా పరిష్కరించుకోవచ్చు. ఈరోజు మీకు 68% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు హనుమంతుడికి సింధూరం సమర్పించాలి. ధనుసు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనుసు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్రం వెల్లడిస్తోంది. ధనుసు రాశి రోజువారీ జాతకం. ధనుసు రాశి వారికి ఈరోజు ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ భాగస్వామితో సంతోషంగా ఉంటారు. మీ ప్రణాళికలని విజయవంతం అయ్యే అవకాశం ఉంది. కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది. వ్యాపారులకు మెరుగైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీకు 77% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేయాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్రం వెల్లడిస్తోంది.
మకర రాశి రోజువారీ రాశిఫలం. మకర రాశి వారు ఈరోజు శాశ్వత సంబంధంలో విషయాలను మెరుగుపరుచుకునే మూడ్లో ఉంటారు. ఈరోజు మీరు అనేక అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. కెరీర్ పరంగా మీరు చాలా మంచి ఫలితాలను పొందుతారు. మీకు అనుకూలంగా ఫలితాలను పొందడానికి మీరు కొంత అదనంగా కష్టపడాల్సి రావచ్చు. మొత్తం మీద మీ ఉద్యోగ పరిస్థితులు చాలా బాగుంటాయి. మీ కెరీర్లో నెమ్మదిగా పురోగతి సాధిస్తున్నందున అదనపు బాధ్యతలను స్వీకరించమని మిమ్మల్ని అడగొచ్చు. వ్యాపారులు మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఈరోజు మీకు 86% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు హనుమాన్ ఆలయం తమలపాకులు సమర్పించాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిశాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి రోజువారీ రాశిఫలం. కుంభరాశి వారికి ఈరోజు సంతోషంగా ఉంటుంది. మీరు చేసే ప్రయత్నాలన్నింటిలోనూ మంచి విజయం సాధిస్తారు. మీకు ఎదురయ్యే సమస్యలన్నింటికీ పరిష్కారం కనుగొంటారు. అయితే ఈరోజు మీరు దూకుడు వైఖరిని నివారించాలి. ఒక స్వతంత్ర వ్యవస్థాపకుడిగా లేదా ఉద్యోగంలో సరైన వ్యూహాలను అనుసరించడం ద్వారా నిర్వహించగల సవాలుతో కూడిన పరిస్థితులను మీరు ఎదుర్కోవచ్చు. మీ స్నేహితులు, శ్రేయోభిలాషులు మీకు నిజమైన మద్దతు ఇస్తారు. మీరు ఎక్కడైనా పనిచేస్తుంటే ప్రమోషన్ ఆశించవచ్చు, కానీ ఫలితాల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది. ఈరోజు మీకు 92% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేయాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిశాస్త్రం వెల్లడిస్తోంది. మీనరాశి రోజువారీ రాశిఫలం. మీనరాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో మీతో స్నేహపూర్వకంగా ఉంటారు. మీ కుటుంబ సభ్యులు మధ్య సామరస్యం ఉండే అవకాశం ఉంది. మీరు వివాహానికి అర్హులైన మీ వివాహం స్థిరపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు కేవలం మీ ప్రయత్నాలే కాకుండా మీరు చాలా కాలంగా సంపాదించిన వృత్తిపరమైన అనుభవం కూడా అవసరమయ్యే కెరియర్ వెంచర్లలో మిశ్రమంతో వ్యవహరిస్తూ ఉంటారు. ఇది మీ కృషికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఈరోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు హనుమాన్ చాలీసా పఠించాలి. చూసారు కదండి నేటి పంచాంగం మరియు నేటి రాశి ఫలాలు. రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.